వచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చిన్న ముద్దునూరు కాటన్ మిల్లు పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పత్తి కొనుగోలు చేయడంలో మిల్లు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల రైతులు రోడ్లపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా సానిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో ఎంతో వెనుకబడ్డ ఏపీని సీఎం చంద్రబాబు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్ఐవి ట్రెండ్ చూస్తుంటే ప్రతి సంవత్సరం కేసులు తగ్గుతున్నప్పటికీ ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉందని జిల్లా వైద్య అధికారి తుకారం రాథోడ్ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లపాలెంలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు. గ్రామంలోని ఈ భగవాన్ ఇంటిలో తాళం పగలగొట్టి ల్యాప్టాప్ను అపహరించి పక్కనే ఉన్న కారు తాళం తీసుకుని దర్జాగా కారుతో సహా ఉడాయించారు దొంగలు. బాధితుని ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు గొల్లపాలెం పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని జిల్లడుగుగుంట ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల జిల్లా భీమవరంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ చేయడం ఒక్క టీడీపీకే చెందుతుందన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాటల తూటాలు పేరుతూ ఉన్నాయి. మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ పై నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలను విశ్వప్రసాద్ వర్గం నేతలు ఖండిస్తూ ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించేవారు పార్టీలో కొనసాగకూడదని హెచ్చరించారు. నకిలీ ఏసీబీ పేరుతో ఆర్టీఏ అధికారికి టోకరా వేసిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు రచ్చపల్లి శ్రీనివాస్ను అరెస్టు చేసినట్టు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. శ్రీనివాస్పై ఇప్పటి వరకు 78 కేసులు ఉన్నాయని, మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని సిపి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సమానత్వం, సమాన అవకాశాల దృష్టితో వివిధ ప్రజాసేవా రంగాల్లో ట్రాన్స్జెండర్ సిబ్బంది నియామకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఈ దిశగా అడుగులు వేసి 20 మంది ట్రాన్స్జెండర్లను భద్రతా విభాగంలో నియమించింది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన వారు ఈ రోజు నుంచి మెట్రో స్టేషన్లలో విధులు ప్రారంభించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో డిఎంహెచ్ఓ సీతారాం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నిర్వహించారు. ప్రజల అవగాహన పెంపొందించుకోవడంతోనే ఎయిడ్స్ వ్యాధుల తీవ్రత తగ్గిపోయిందన్నారు. ఎయిడ్స్ పై ఇంకా చైతన్యం తీసుకురావాలంటూ ప్రతిజ్ఞ చేయించారు.